త్రియేక దేవుని అతి పరిశుద్ధ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆంధ్రక్రైస్తవ కీర్తనల నుండి 95వ కీర్తన క్రీస్తు దైవత్వమును గురించి వివరిస్తూ గొల్లపల్లి నతానేల్ గారు రచించిన కీర్తన. యేసుక్రీస్తుడు నిత్యదేవుడు ఎరిగి నమ్ముడి మనుషులారా. ఈ కీర్తనను దేవుడిచ్చిన దివ్య వాక్యం ఇదేను మనకు అన్నలారా అనే కీర్తన ఛాయలో పాడదగినది. ఈ కీర్తన రచించిన వారు గొల్లపల్లి నతానేల్ గారు. 95వ కీర్తన. యేసుక్రీస్తుడు నిత్యదేవుడు ఎరిగి నమ్ముడి మనుషులారా. మోసమందక మోక్షపతికి దాసులై బ్రతుకండి రండి. యేసుక్రీస్తుడు నిత్యదేవుడు ఎరిగి నమ్ముడి మనుషులారా. 6 దినములలో వలనే ఆకాశము భూలోకములను ప్రాకటముగా చేసినాడు. ప్రకాశుడాయన ప్రజ్ఞవంతుడు యేసుక్రీస్తుడు దివ్య నిత్యదేవుడు ఎరిగి నమ్ముడి మనుషులారా. ఆది పురుషుని ఆది స్త్రీనిక హస్తములతో నంటి చేసెను. మేదెన్ ఫలములలోన సాధులై నివసింప నీచెన్. ఆది పురుషుని ఆది స్త్రీనిక హస్తములతో నంటి చేసెను. మేదెన్ ఫలములలోన సాధులై నివసింపనీచెను. యేసుక్రీస్తుడు నిత్యదేవుడు ఎరిగి నమ్ముడి మనుషులారా. వారలిద్దరు దేవునాజ్ఞను కోరికలతో మీరినప్పుడు గారడి పిశాచ తంత్రము వారి పరమై పాపులైరి. యేసుక్రీస్తుడు నిత్యదేవుడు ఎరిగి నమ్ముడి మనుషులారా. వీరలందరూ వారి సంతతి వేరెలేరి ధరణిలోదు స్కారులై దేవుని ఆజ్ఞలు మీరిరందరూ నరక పాత్రులు. యేసుక్రీస్తుడు నిత్యదేవుడు ఎరిగి నమ్ముడి మనుషులారా. ఇంత పాప భరితులైక సంత సత్యము లేని నరుల నెంతగా ప్రేమించెనో తన సొంత ప్రాణము బలిగా పెట్టెను. యేసుక్రీస్తుడు నిత్యదేవుడు ఎరిగి నమ్ముడి మనుషులారా. పాపమించుకలేని కరుణ పావనుడు నరుడాయెను. శాపగ్రస్తులమైన మన శాపములు తాచేతబోనెను. పాపమించుకలేని కరుణ పావనుడు నరుడాయెను. శాపగ్రస్తులమైన మన శాపములు తాచేతబోనెను. యేసుక్రీస్తుడు నిత్యదేవుడు ఎరిగి నమ్ముడి మనుషులారా. ఎన్నరాని బాధలొందుచు పుణ్యరక్తము చిందెనిలను. ఎన్నడు నీలాటి ప్రేమ వన్నెలేదోయన్
మనుషులారా యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగి నమ్ముడి మనుషులారా. మనల పాపము నుండి పాపను మనుషుడై మరణందు నొంది మన ప్రభువే మూడవ దినమున మహిని లేచి పరము వెళ్ళెను. యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగి నమ్ముడి మనుషులారా. మోసమందక మోక్షపతికిక దాసులై బ్రతుకండి రండి. యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగి నమ్ముడి మనుషులారా. నేను స్తుతిస్తున్నాను. ఎంత మంచి కీర్తనలు కదండి. ఇది ఫస్ట్ టైం నేను పాడడం. దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తున్నందుకు నేను స్తుతిస్తూ ఉన్నాను దేవుని. మీ అందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలని, ఆయన యొక్క తోడు, ఆయన నీడలో నిరంతరము బ్రతకాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.